అందరికీ నమస్కారం అండి. మెయిన్‌గా రేపు నీట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి 2 గంటల నుంచి 5 గంటల వరకు మనకి కర్నూలు జిల్లాలో 16 సెంటర్లు 4,995 మంది క్యాండిడేట్స్ రేపు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీనికి దీంట్లో భాగంగా మెయిన్‌గా అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్స్ అంటే ఒక ఇద్దరు సిటీ కోఆర్డినేటర్స్ని వేశారు. ఇద్దరు సిటీ కోఆర్డినేటర్స్ కూడా మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. చీఫ్ సూపరింటెండెంట్స్ 16 మందితోని. సో చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు నేను కలిసి. ఇదే కాకుండా మెయిన్గా మనకి ఈ భద్రత కోసం అంటే క్వశ్చన్ పేపర్స్ భద్రత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం స్పెషల్గా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. సో మెయిన్గా మనకి అక్కడ ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో స్టోరేజ్ పాయింట్ నుంచి మన అక్కడ ఒక ఎస్కాట్ ఉంటారు, అక్కడ ఒక టీం ఉంటారు. అది కాకుండా ఈ 16 సెంటర్లకి ఈ క్వశ్చన్ పేపర్స్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్ అలాగే మన అబ్జర్వర్ మనకి బయట నుంచి వచ్చిన అబ్జర్వర్స్ తర్వాత ఈ సూపరింటెండెంట్స్ అలాంగ్ విత్ 2 సిఆర్పిఎఫ్ ఆర్మ్డ్ గార్డ్స్తో పాటు వీళ్ళు ఎస్కాట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే రేపు యోగా డే ఉంది. యోగా మనకి 21 జూన్ మనకి మెగా ఈవెంట్ ఉంది. కానీ యోగా పొద్దున్న అయిపోతుంది కాబట్టి దీనికి ఏమీ సంబంధం లేకుండా రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి సెంటర్కి ఒక తహసీల్దార్ని, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ని పెట్టడం జరిగింది. అండ్ ప్రతి 4 సెంటర్లకి కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. మెయిన్గా ఏంటంటే ఇప్పటికే సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రిస్కింగ్ పర్సనల్ కూడా పోలీస్ సైడ్ నుంచి మాకు ఇస్తున్నారు. ఫ్రిస్కింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఆ సీసీటీవీ మానిటర్స్ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీసీటీవీ లైవ్ ఫీడ్ మనకి పైకి కూడా వెళ్తుందండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎన్టీఏ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. మనం ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ గారు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏ సెంటర్లో ఆ సెంటర్లో ఒక మానిటర్స్ పెట్టి ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా 2 to 5 PM ఎగ్జామ్కి ఇంకొక 15 minutes మనకి ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్ట్రా ఇచ్చారు. సో 2 to 5:15కి అవుతుంది. అయిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా తీసుకొని రావాలి, ఎలా ఎస్కాట్తో తీసుకెళ్ళాలి, మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మళ్ళీ వాటిని ఎలాగా పోస్ట్ ఆఫీస్ నుంచి డిస్పాచ్ చేయాలి, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు ఈ డ్రింకింగ్ వాటర్ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మెడికల్ క్యాంప్స్ అండ్ అంబులెన్సెస్ కూడా రెడీగా పెట్టుకుంటున్నాము. డాక్టర్స్ తాలూకా నెంబర్లు కూడా అక్కడ సెంటర్ దగ్గరలో డిస్ప్లే చేస్తూ ఉన్నాము. అండ్ పవర్ సప్లై 24/7 ఏదైతే మనకి ఎగ్జామ్ టైంలో ఉందో ఆ పవర్ సప్లైకి కూడా జనరేటర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉంటుందని బ్యాకప్ జనరేటర్స్ కూడా పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే కొంచెం వర్ష సూచన కూడా రేపు ఉంది, హెవీ రెయిన్ ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా మనం స్పెషల్ బస్సెస్ పెట్టుకుంటూ ఉన్నాము. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీ ద్వారా నేను స్టూడెంట్స్కి ఎవరైతే మన క్యాండిడేట్స్ రేపు ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈరోజు నైట్ ఎర్లీగా పడుకొని ఇనఫ్ రెస్ట్ తీసుకొని రేపు ఎగ్జామ్కి రావాల్సిందిగా కోరుతున్నాము. మెయిన్గా ఏంటంటే మనకు 1:30 లోపల ఎగ్జామ్కి రావాలండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అయితే మాత్రం మేము అలో చేసేది ఉండదు. కాబట్టి దయచేసి మొబైల్స్ తీసుకురావద్దు. టైంకి అంటే 1:30 లోపల మీరు సెంటర్లో ఉండాలి. అండ్ ఈ ఫ్రిస్కింగ్ ఇవన్నీ చేసేటప్పుడు టైం పడుతుంది కాబట్టి 2 కల్లా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా నాకు పేరెంట్స్కి కూడా కొంత వెయిటింగ్ ఏరియా అనేది ఒకటి పెడుతున్నాము. సో వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మొబైల్స్ మాత్రం దయచేసి పిల్లలకి రేపు ఇవ్వద్దండి. మొబైల్స్ ఏది కూడా మనం ఇక్కడ ముందే డిపాజిట్ చేయాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకి అదొక ఇబ్బంది. సో మొబైల్స్ లేకుండా టైం 1:30 కల్లా రావడము అండ్ ఇనఫ్ రెస్ట్, ఇవాళ నైట్ చక్కగా పడుకోవడము, ఇనఫ్ హైడ్రేషన్, మంచిగా వాటర్ తీసుకొని ఫుడ్ తీసుకొని దయచేసి సెంటర్స్కి టైంకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మెయిన్గా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.